గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో లాస్ట్ టాపిక్స్కి వచ్చేసాం మనము. సో ఇవాళ మనం లాస్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఏంటిది అంటే అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ సొల్యూషన్స్. మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను వినండి. ఫస్ట్ నేను ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్ యొక్క డెరివేషన్స్ని ఒకసారి రాసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఫస్ట్ ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ది, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్ డెరివేషన్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ రాసినవన్నీ ఏంటి? కాలిగేటివ్ ప్రాపర్టీస్. మీరు రైట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఈక్వేషన్లో కూడాను స్మాల్ ఎమ్ డినామినేటర్లో మెన్షన్ చేశాను నేను. స్మాల్ ఎమ్, స్మాల్ ఎమ్, స్మాల్ ఎమ్ అండ్ స్మాల్ ఎమ్. వాట్ ఈజ్ మీન્ટ బై ఎమ్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అంటే ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ ఇలా రాస్తాను చూడండి. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసినటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అంటే ఇక్కడున్న ఈ 4 ఫార్ములాస్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేసాము? కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకే, అలానే మనకి రవల్స్లా కానీ లేదంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అయినా సరే అవి మనకి ఒబే అవ్వాలి అనంటే మనకి సొల్యూట్ అన్నది నాన్ ఎలక్ట్రోలైట్ అయి ఉండాలి. సొల్యూట్ షుడ్ బి నాన్ ఎలక్ట్రోలైట్. అంటే వన్స్ we dissolve that in any solution, it should not associate or it should not dissociate. It should not associate or it should not dissociate. ఓకే, అంటే ఇక్కడ మనకేంటి అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ స్టార్టింగ్ క్లాస్లోనే నేను చెప్పాను. కాలిగేటివ్ ప్రాపర్టీస్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ సొల్యూట్. నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవ్వవి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సపోజ్ అసోసియేషన్ కనుక జరిగింది అనుకుందాం, అప్పుడు మనకి ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మనకి తగ్గిపోతాయి. ఒకవేళ డిసోసియేషన్ అయ్యింది, అప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏమవుతాయి? మనకి పెరిగిపోతాయి. అటువంటి అప్పుడు ఆబ్వియస్లీ కాలిగేటివ్ ప్రాపర్టీ ఏమవుతుంది? మనకి చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మరి ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఒకవేళ జరిగితే, అంటే సొల్యూట్ మేబీ అసోసియేట్ అయితే లేదంటే సొల్యూట్ పార్టికల్స్ మేబీ డిసోసియేట్ అయితే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ అని అన్న దాని గురించి మనకి చెప్పినటువంటి సైంటిస్ట్ వాంట్ హాఫ్. సో ఆయన మనకి ఏమి చెప్పాడంటే, హీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ టర్మ్ ఇన్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ ఫార్ములాస్, దట్ ఈస్ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. నౌ వాట్ ఈస్ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఎలా అంటే మనకి ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది కదా, πv ఈజ్ ఈక్వల్ టు RT. ఇన్స్టెడ్ ఆఫ్ S ఐఎమ్ రైటింగ్ R హియర్ బికాస్ S అండ్ R రెండిటికి ఒకటే సిగ్నిఫికెన్స్ ఉంటుంది. R గ్యాస్ లాస్ట్లో చూపిస్తాము, S ఇక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో చూపిస్తాం. బట్ హియర్ ఐఎమ్ రైటింగ్ R. సో πv ఈజ్ ఈక్వల్ టు RT అని అన్నది మనము ఆస్మాటిక్ ప్రెషర్ డెరివేషన్లో చూసాం మనం. ఇప్పుడు అని అంటే ఐ మీన్ సొల్యూట్, వెన్ ఎవర్ అవర్ సొల్యూట్ ఈజ్ ఏ ఎలక్ట్రోలైట్. ఒకవేళ అది ఎలక్ట్రోలైట్ అయితే ఇన్ సచ్ కండిషన్స్ ఈ ఫార్ములా మనకి వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనము ఫార్ములా ఏంటి? లిటిల్ బిట్ చేంజ్ అని అన్నది జరుగుతుంది. ఏంటి అంటే ఐ అనేటటువంటి ఒక ఫ్యాక్టర్ని వాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ యాడ్ చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్యాక్టర్ని ఎందుకు యాడ్ చేశాడు అంటే వెన్ ఎవర్ ద సొల్యూట్ ఈజ్ ఏ ఎలక్ట్రోలైట్, అంటే అది ఆ సొల్యూషన్లో అసోసియేషన్ అయినా జరగచ్చు, డిసోసియేషన్ అయినా జరగచ్చు. ఇన్ సచ్ కండిషన్స్ ఓన్లీ πv ఈజ్ ఈక్వల్ టు IRT అనే ఫార్ములాని మనం రాయాలి.
వాట్ ఈస్ ఐ? ఐ మీన్స్ అబ్జర్వ్డ్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఆస్మాటిక్ ప్రెషర్ గురించి రాసుకున్నాం కాబట్టి అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ బై నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్. అంటే ఇది వచ్చేసి అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ అవ్వకముందు, న్యూమరేటర్ వచ్చేసి అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ అయితే ఎలా ఉంటుంది అని అన్నది. అలానే ఇది నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫార్ములా, పైన నేను చూపించిన 4 ఫార్ములాస్లో కూడాను ఎక్కడైనా సరే రైట్ హ్యాండ్ సైడ్లో ఐ అనేటటువంటి దాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తామన్నమాట. అంటే ఓవరాల్గా ఇన్ జనరల్ ఐ కెన్ బి రిటర్న్ యాజ్ అబ్జర్వ్డ్ colligative property by normal colligative property. అయితే ఇప్పుడే కదా నేను మీకు ఇక్కడ ఒకటి చెప్పాను, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. కాబట్టి దీన్నే ఇంకొక ఫార్ములా ఎలా రాయొచ్చు మనము? నార్మల్ మాలిక్యులర్ వెయిట్ బై అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కాలిగేటివ్ ప్రాపర్టీకి మాలిక్యులర్ వెయిట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఐని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ చెప్పాలి అంటే ఇక్కడున్న ఫ్రాక్షన్ ఏమైంది? రివర్స్ చేసి రాసామన్నమాట. ఇప్పుడు మేడం మీరు మాకు ఎలక్ట్రోలైట్ అంటున్నారు, ఒక్కొక్కసారి అసోసియేషన్ జరుగుతుంది అంటున్నారు, ఒక్కొక్కసారి డిసోసియేషన్ జరుగుతుంది అంటున్నారు. ఏంటిది? దీని యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా వాంట్ హాఫ్ అసోసియేషన్ అంటే ఏంటో చూద్దాం. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అసోసియేషన్ అయినప్పుడు ఐ వాల్యూ ఎలా ఉంటుంది అని అన్నది అబ్జర్వ్ చేద్దాం. సో ఇందుకోసం నేను ఏంటి అంటే ఒక సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకుందాం. లెట్ ఏ అనేటటువంటి దాన్ని తీసుకుందాం. ఇనీషియల్గా ఇందులో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని అంటే ఒక్కటే ఉంది. లెట్ us సపోజ్ ఇనీషియల్లీ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ 1. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే అసోసియేషన్ జరుగుతుంది. అసోసియేషన్ అంటే ఏ కాస్త ఏఎన్ అవుతుంది. మీకు బాగా క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. సపోజ్ మీరు క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 50 స్టూడెంట్స్లో నేను ఏం చెప్పాను అంటే 5 మెంబర్స్ కలిసి అసోసియేట్ అయ్యి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ప్రాజెక్ట్ చేయండి అని చెప్పాను. అంటే అప్పుడు నాకు ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి? ఆబ్వియస్లీ 10 ప్రాజెక్ట్స్ వస్తాయి. అంటే 5 మెంబర్స్ కలిసి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు మీరు. అలానే ఇక్కడ కూడా అనమాట. సో అసోసియేషన్ అంటే ఏ అన్నది n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిసి అసోసియేట్ అయినట్టు ఇక్కడ. రైట్. ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ ఉంది. లెట్ us సపోజ్ అంటే ఎట్ 0 సెకండ్ అంటే ఇంకా అసోసియేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇనీషియల్గా అది ఎంత ఉంది? 1. అప్పుడు నీకేమైనా అసోసియేషన్ జరిగిందా? జరగలేదు, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు 1లో ఎన్ని అంటే ఆల్ఫా నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి అసోసియేషన్ జరిగినాయి అని అనుకుందాం. లెట్ ఆల్ఫా మోల్స్ అసోసియేటెడ్. అంటే మీరు 50 స్టూడెంట్స్ ఉన్నారు, 30 స్టూడెంట్స్ మాత్రమే ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో అప్పుడు ఇంకా ఎంతమంది రిమైనింగ్ ఉన్నారు అంటే ఏం చెప్తారు? 50 మైనస్ 30. సో ఇప్పుడు ఈ 30 మెంబర్స్ ఏమయ్యారు? 3 మెంబర్స్ కింద టీమ్ ఫామ్ అయ్యారు అని అనుకోండి. అంటే అప్పుడు మీరు దాన్ని నేను ఎలా రాయాలి? 30/3. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు 50 మెంబర్స్లో 30 మెంబర్స్ మాత్రమే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అంటే అసోసియేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అసోసియేషన్లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు ఎంతమంది? 50 మైనస్ 30. ఓకే, ఇప్పుడు అసోసియేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు మీరు 30 మెంబర్స్. ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? 3 మెంబర్స్ చొప్పున ఫామ్ అయ్యారు. అంటే 30/3 అవునా? అంటే ఎన్ని వస్తాయి నాకు? 10 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను రాసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ఫా నెంబర్ ఆఫ్ మోల్స్ అసోసియేషన్ జరిగితే ఎంత వస్తుంది అంటే α/n వస్తుంది. ఇంకా ఎన్ని అసోసియేట్ అవ్వలేదు అంటే 1 మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు చూద్దాం. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్
అసోసియేషన్ జరిగిన తరువాత ఎన్ని మోల్స్ మిగిలాయి అంటే ఇది సొల్యూషన్ కదా. 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. ఇనీషియల్గా 1 తీసుకున్నాను. ఆ 1లో ఇప్పుడు నాకేంటి ఆల్ఫా బై ఎన్ అసోసియేషన్లో పార్టిసిపేట్ అయ్యాయి, 1 మైనస్ ఆల్ఫా అసోసియేషన్లో పార్టిసిపేట్ అవ్వలేదు. అంటే ఓవరాల్గా ఆ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. అసలు మేడం అసలు ఈ అసోసియేషన్ గొడవే లేదు, అసలు ఈ అసోసియేషన్ గురించిన మాటే లేదు. అప్పుడు మన దగ్గర ఎన్ని మోల్స్ ఉన్నాయంటే 1, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ఐ? ఐ మీన్స్ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అబ్జర్వ్డ్ ఇప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేషన్ జరిగింది? 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. నార్మల్ కాలిగేటివ్ అంటే నార్మల్గా మనం దేనికి చేస్తున్నాము? ఒక్క మోల్కే కదా చేస్తున్నాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫాని మనం కామన్ తీద్దాం, 1 మైనస్ 1 బై ఎన్. ఓకే, సో మ్యాథమెటిక్స్ ప్రకారం మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది ఆల్ఫా ఇటు వచ్చేసింది, ఐ అటు వెళ్ళింది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ బై 1 మైనస్ 1 బై ఎన్. సో వేర్ ఆల్ఫా ఈజ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అసోసియేట్ అయ్యాయి అని అన్నది చెప్తుంది ఆల్ఫా. రైట్, ఇప్పుడు మనము వాంట్ ఆఫ్ డిసోసియేషన్ చూద్దాం. ఇది ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇనీషియల్గా ఏ తీసుకున్నాను, ఇప్పుడు ఇది ఏమైంది? డిసోసియేషన్ జరిగింది. డిసోసియేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఎన్ఏ అవుతుంది. లెఫ్ట్ 0 సెకండ్స్ అంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయలేదు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ఇక్కడ డిసోసియేషన్ ఏమీ లేదు కాబట్టి 0. లెట్ ఆల్ఫా మోల్స్ డిసోసియేటెడ్. ఆల్ఫా మోల్స్ డిసోసియేట్ అయిపోయినాయి. అంటే అప్పుడు ఇక్కడ పెండింగ్ ఎన్ని ఉన్నాయి? 1 మైనస్ ఆల్ఫా. డిసోసియేషన్ కాబట్టి ఇది ఏమవుతుంది? ఎన్ ఆల్ఫా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు అబ్జర్వ్డ్ ఏంటి? టోటల్ ఎన్ని ఉన్నాయి అందులో? 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా బై 1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా కామన్ తీద్దాం, 1 మైనస్ ఎన్, అది ఇటు తీసుకొచ్చేయండి, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ బై 1 మైనస్ ఎన్. లేదు, దీన్ని ఇంకొకసారి టెక్స్ట్ బుక్స్లో ఎలా చూపిస్తుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1. సో ఇది జనరల్గా మనకు అంత ఇంపార్టెంట్గా అయితే రాదు ఎగ్జామ్స్కి, కానీ ఓకే, ఒక ఐడియా అయితే మీరు ఉంచుకోవాలి. సో ఇక్కడితో మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే చాప్టర్ అయిపోయింది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, డెరివేషను, రౌల్స్లా, అలానే ఆస్మాటిక్ ప్రెషరు బై బ్రెక్లీ హార్ట్లీ మెథడ్, ఇవి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. నేను నెక్స్ట్ క్లాస్ మీకు స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ స్టార్ట్ ఎయిదర్ స్టీరియోకెమిస్ట్రీ ఆర్ కార్బోనిల్ కాంపౌండ్స్.